ఋగ్వేద శతకమునందలి ఋగ్వేదం 8వ మండలం 64వ సూక్తంలో 3వ మంత్రం. పరమేశ్వరుడే సర్వేశ్వరుడు. ఆ మంత్రం ఈరోజు మంత్రం యొక్క అందులో ఉన్నటువంటి విషయం అది. ఆ మంత్రం ఓం త్వమీశిషే సుతనామింద్రత్వసు త్వమసుతానాం త్వం రాజా జనానాం. ఇంద్ర ఇది పదార్థము. ఇంద్ర ఓ ఐశ్వర్య సంపన్నుడు ఒక జగదీశ్వర. త్వం నీవు సుతానాం ఉత్పన్నమగు పదార్థములకు ఈశిషే ఈశ్వరుడవు. త్వం నీవు అసుతానాం ఉత్పన్నముగానటువంటి నిత్యములకు ప్రకృతి జీవులకు మరియు భవిష్యత్తులో ఉత్పన్నమగు వానికి ఈశ్వరుడవు. త్వం నీవు జనానాం జనుల రాజా రాజువు. ఇది పదార్థము. తర్వాత దీని భావార్థము. ఓ ఐశ్వర్య సంపన్నుడువగు జగదీశ్వర, నీవు ఉత్పన్నమగు పదార్థములకు స్వామియు, అలాగే ఈశ్వరుడవు. నీవు ఉత్పన్నము కానటువంటి పరమాణువులు నిత్యములకు ప్రకృతి జీవులకు మరియు భవిష్యత్తులో ఉత్పన్నమగువానికి ఈశ్వరుడవు. నీవు జనులకు రారాజువు. అంటే ఉత్పన్నమయ్యే పదార్థములకు ఉత్పన్నము కానటువంటి శాశ్వత నిత్య పదార్థాలకు కూడా నీవే రారాజువు. కనుక స ఏకం, పరమాత్మ ఒక్కడే. అనేక సృష్టులు లేవు, అనేక సృష్టికర్తలు లేరు. పరమాత్మ మాత్రమే ఏకైక సృష్టికర్త.